నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. సిఐడి అయిపోయింది, సిబిఐ రావాలట, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రావాలట. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మాజీ ఎంపీ సంచలనాలకి వేదిక. ఉండవల్లి మాట్లాడారంటే దానికి ఒక శాంక్టిటీ ఉంటుందనే ఒక నమ్మకం, ఒక విశ్వాసం తెలుగు రాష్ట్రాల ప్రజల్లో ఉంది. సో ఈరోజు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు నేరుగా తెర మీదకి వచ్చేశారు. ఇప్పటిదాకా సిఐడి చేత విచారణ జరిపించారు. సిఐడి విచారణలో మొత్తానికి ఆయనకి ఏదో ఫ్లా కనిపించి ఉండొచ్చు, మనం చెప్పలేం. ఆయనకి ఈ చట్టాలు వీటి మీద సమగ్రమైన అవగాహన ఉంది కాబట్టి ఇక్కడెక్కడో ఏదో తకరారు జరుగుతోందనే అనుమానం ఆయనకు కలిగి ఉండొచ్చు. సో సిఐడి సామర్థ్యం మీద ఆయనకు అనుమానం కలిగి ఉండొచ్చు. మరి ఇన్నాళ్ళు సిఐడి చేసిందేంటి? ఇప్పుడు దాన్ని సిబిఐకి లేదా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి ఎందుకు ట్రాన్స్ఫర్ చేయాలని ఉండవల్లి అరుణ్ కుమార్ గారు డిమాండ్ చేస్తున్నారు? అంటే సిఐడికి చేత కావట్లేదని ఆయన ఏమన్నా చెప్పాలనుకున్నారా, లేదా నేరుగా చెప్పేశారా? ఇప్పుడు ఆయన ఎందుకు జోక్యం చేసుకున్నారో, ఇప్పుడు తెర వెనుక ఎవరున్నారు అనే సందేహాలు చాలా మందికి కలుగుతున్నాయి. ఈ కేసులో సిఐడి కనీస ఆధారాలు సేకరించలేదనే మాట వైపు చాలా బలంగా అనిపిస్తోంది. కానీ ఆధారాలు ఉన్నాయని చెప్పేసి రాత్రికి రాత్రి ఆయన అరెస్ట్ చేశారంటే తెల్లారి అరెస్ట్ చేశారనుకోండి, రిమాండ్ కూడా అయింది. ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేశారు? ఈ కేసులో చంద్రబాబుని ఎలా లింక్ అనే ప్రాథమిక ఆధారాలు కోర్టులో చూపించాలి. క్వాష్ పిటిషన్పై విచారణలో చంద్రబాబుకి సంబంధం ఉందని, ఎలాంటి డాక్యుమెంట్లు లేవని ప్రభుత్వ లాయర్ నేరుగా చెబుతున్నారు. మరి నిధులు మళ్లించారని వాదించిన లాయరు దానికి చంద్రబాబు ఎలా బాధ్యుడో, ఏ రకంగా నిధులు మళ్లాయో చెప్పలేకపోతున్నారు. అలాంటి సమయంలో ఉండవల్లి సిఐడిని కాపాడేందుకు రంగంలోకి దిగారా? ఈ కేసుని కేంద్ర దర్యాప్తు సంస్థలకి ఇవ్వాలని పిటిషన్ వేయటం, ఉండవల్లి గారి పిటిషన్ వేయటంలో ఉన్న ఆంతర్యం ఏంటి? సో సంథింగ్ ఈజ్ ఫిషీ. ఎందుకంటే ఈ సిఐడి విచారణ ప్రారంభం కావటానికే కారణం ఈడీ విచారణ. మళ్ళీ సిబిఐకి ఈడీకి ఎందుకని ఇవ్వాలని చెప్పేసి ఈయన పిటిషన్ వేశారు. ఈడీ కేసులు పెట్టిందని, అందుకే తాము కూడా పెట్టామని, నిధులు మళ్లింపు జరిగిందని సిఐడి వాదిస్తోంది కదా. మరి కొత్తగా ఈడీ ఏం చేస్తుంది? ఇప్పుడు కొత్తగా ఈయన పిటిషన్ వేశారు, మళ్ళీ ఈడీ వచ్చి ఏం చేయాలి? అంటే రెడ్ వచ్చి మొదలాడానా? మళ్ళీ ఈడీ వచ్చి మళ్ళీ మొదల నుంచి చేయాలనా? మరి ఉండవల్లి ఏమనుకుంటున్నారు? న్యాయ వ్యవస్థతో ఎలా ఆడుకోవాలో మరి సీఎం గారి క్యాంప్ ఆఫీస్ నుంచి సీఎం గారి క్యాంప్ ఆఫీస్కి తెలిసినట్టుగా ఎవరికీ తెలియదని వార్తలు, మాటలు, వ్యాఖ్యలు, అభిప్రాయాలు వినవస్తున్న నేపథ్యంలో ఉండవల్లి గారి పిటిషన్కి అర్థం ఏంటి? హైకోర్టులో పిటిషన్ వేశారు కదా, ఈ పిటిషన్కి అర్థం ఏంటి? ఇప్పుడు దిస్ ఇస్ ద $1 million క్వశ్చన్, రైట్? ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఇక్కడ ఒక 2 ప్రాథమిక అంశాలు మీరు తెలియజేయాల్సి ఉంటుంది. మీరు పిటిషన్ వేశారు, ప్రాథమిక హక్కు, దాంతో ఎవరు విభేదించరు. మీరు పైగా ఈ వ్యవస్థల్లో జరిగే అవకతవకల మీద మీకున్న అవగాహన అమేయం, అపారం. మార్గదర్శి వ్యవహారంలో మీరు ఆల్మోస్ట్ ఆ సంస్థ తోలు తీసి డొక్క కట్టించేశారు. సో మీరు పిటిషన్ వేశారంటే సర్టన్లీ దేర్ ఈస్ సంథింగ్. సిఐడి ఏం చెప్పింది? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇచ్చిన ఆధారాల మీద మేము ఫర్దర్ గా వీ హావ్ స్టార్టెడ్ ప్రోబింగ్ అందని. మీరేమంటున్నారు? పిటిషన్ వేసి సిఐడి ఇప్పటివరకు చేసిన విచారణని పక్కన పెడితే ఫర్దర్ గా మరింత ప్రాంప్ట్ గా, లేకపోతే మరింత అక్యురసీ కోసం ఎంటైర్ ఎంక్వైరీ ప్రాసెస్ నే సిబిఐకి లేదా ఈడీకి అప్పచెప్పాలి అని అంటున్నారు. అయ్యా స్వామి, అసలు వచ్చిందే ఈడీ ప్రాథమిక ఆధారాలను బట్టి కదా సిఐడి ఇనిషియేట్ చేసింది. మరి ఇంకా సిఐడి తీగలాగి డొంకంతా కదిపి బయట పెట్టిన తర్వాత ఇవాళ కొత్తగా మళ్ళీ ఈడీ వచ్చి చేసేదేంటి? ఇది ఏదో ఫిషీగా లేదు. అండ్ ఇంకోటి, తెలుగుదేశం వర్గాలు చాలా బలంగా అనుమానిస్తున్నాయి మీరు వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారని. సరే, వాళ్ళ అనుమానాల సంగతి పక్కన పెడితే కామన్ మ్యాన్ కూడా అడుగుతాడు కదా. ఎందుకంటే ఉండవల్లి క్యారీస్ అ వెయిట్. ఆయన మాట్లాడారంటే దానికి ఒక శాంక్టిటీ ఉంటుంది, ప్రజల నమ్మకం అది. ఇవాళ వాళ్ళ నమ్మకాలకి భిన్నంగా మీరు మాట్లాడుతున్నారా? పిటిషన్ వేశారా? సిబిఐ లేదా ఈడీ విచారణ మొదలెట్టిన తర్వాత అసలు సిబిఐ వచ్చి చేసేది ఏంది? లేదు, ఈడీ వచ్చి ఫర్దర్గా ఇప్పుడు మళ్ళీ ఆల్ఫాబెట్స్ నుంచి మళ్ళీ మొదలెట్టాలా?
అంటే అప్పటిదాకా చంద్రబాబు గారు జైల్లో కూర్చోవాలా ఏంటి అంటే వాట్ కైండ్ ఆఫ్ మెసేజ్ ఉండవల్లి గారు వాంట్స్ టు కమ్యూనికేట్? ఏ రకమైన సందేశం మీరు సంకేతం పంపాలనుకుంటున్నారు ఆంధ్ర ప్రజలకి, ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల ప్రజలకి, ప్రత్యేకించి ఆంధ్ర ప్రజలకి? తెలుగుదేశం వర్రీ అవుతోంది. ఈ రోజు మీరు ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యారు అంటే ఈ కేసు మరింత కాంప్లికేట్ అవుతుందేమో అని. ఏమో హైకోర్టులో మీరు కేసు వేసుకోవడంలో ఎవరికి ఎలాంటి అభ్యంతరం లేదయ్యా ఉండవల్లి గారు, మీరు వేసుకోండి, దాంతో వచ్చే ఇబ్బందులు కూడా ఎవరికి ఏం లేదు. కానీ బేసిక్ లాజిక్ ఎక్కడ మీరు మిస్ అయ్యారు? నేను అడుగుతున్నది ఏంటంటే, లేదా టీడీపీ వాళ్ళు అడుగుతున్నారు అనుకోండి, మళ్ళీ నా మీద నన్ను ఏదో అంటారు మీరు, ఎందుకు వచ్చింది? టీడీపీ వాళ్ళు అడుగుతున్నది ఏంటంటే, ఈడీ ఇచ్చిన ప్రాథమిక ఆధారాలు బట్టి సిఐడి వెళ్ళిందన్నారు. సరే, 241 కోట్ల 371 కోట్ల ట్రాన్స్ఫర్ విత్ ఇన్ షార్ట్ స్పాన్ ఎలాగా అయిపోయినాయి ఆ షెల్ కంపెనీలు కానీ అనే దాని మీద ఏదో కూపీ లాగారు, జిఎస్టీ అన్నారు, దాంతో ఇదంతా బయటపడింది అన్నారు. మొత్తానికి ఏంటంటే సిఐడి చేతకానితనం ఇందులో బయటపడిపోయింది. ఈడీ వాళ్ళు ఇచ్చి కొన్ని ఆధారాలు ఇచ్చి ఇదేదో జరిగింది ఏపీ సిఐడి వారు, ఇది మీరు విచారించండి, దీంట్లో మతలబు ఉందని వాళ్ళు వచ్చి చెప్పేదాకా సిఐడి ఏమీ చేయలేదు అనేది ఎస్టాబ్లిష్ అయింది. ఇవాళ మీరు వేసిన హైకోర్టులో పిటిషన్ వేశారు కదా, ఆ పిటిషన్ సారాంశం ఏంటంటే సిఐడి చేతకానితనాన్ని మీరు కూడా ఎండార్స్ చేస్తున్నారా? మరి ఓపెన్ గా చెప్పేయచ్చు కదా. అది అంటే మీ మనసులో ఎలాంటి కల్మషం ఉండదు ఉండవల్లి గారు. మీరు రాష్ట్ర ప్రజల విశాల హితం కోసం మీరు మాడుతున్నారు, తప్పేం లేదు. స్కిల్ డెవలప్మెంట్లో అవినీతి జరిగింది అనుకుందాం, 371 కోట్ల 240 కోట్ల ట్రాన్స్ఫర్ అయిపోయింది. చంద్రబాబు గారు వారి షెల్ కంపెనీలకు మళ్లించారు, ఆదరా బాదరా మళ్లించారు, అది కూడా ఒప్పేసుకుందాం. మీరన్నట్టు, నేనన్నట్టు కాదు, మీరన్నట్టు ఒప్పేసుకుందాం. ఇదంతా జరిగిన తర్వాత జిఎస్టీ చెల్లింపులు ఎక్కడ తేడా పడా జరిగింది, అది కూడా ఒప్పుకుందాం. ఒప్పుకున్న తర్వాత సిఐడికి ఈడీ ఏం చేసింది? ఈ తేడాపాడా జరిగింది కాబట్టి అసలు ఈ కేసు ఏందో, ఈ వ్యవహారం ఏందో తేల్చండి అని చెప్పేసి సిఐడికి చెప్పింది. సిఐడి కూడా రంగంలోకి దిగి ఏం చెప్పింది? విపరీతంగా శ్రమించింది సిఐడి, రకరకాల ఆధారాలు సేకరించింది. మామూలుగా రిమాండ్ రిపోర్ట్ రాయాల, 28 పేజీల రిమాండ్ రిపోర్ట్. అందులో మనోజ్ వాసుదేవ్ ఏమో సెప్టెంబర్ 5వ తారీఖు ఆయన దుబాయ్ వెళ్ళిపోతే పెండ్యాల శ్రీనివాస్ గారు, ఆయన ప్రభుత్వ ఉద్యోగి, ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు వ్యవహరించిన కాలంలో వారికి పర్సనల్ సెక్రటరీ, వారు 6వ తారీఖు యుఎస్ వెళ్ళిపోయారు. సో ఈ మాటలు చెప్పింది. అసలు డబ్బులన్నీ షెల్ కంపెనీల నుంచి ఆయన పేరు ఎవరు, కిలార్ రాజేష్ ఒక ఆయన ఉంటారు, ఆయనకి వెళ్ళినాయంట. ఆయనేమో వీళ్ళ ద్వారా లోకేష్ గారికి పంపించారంట. అది సిఐడి చెబుతోంది. మరి ఎస్టాబ్లిష్ చేయాలిగా. ఒకవేళ డబ్బులే వస్తే ఆ డబ్బులు ఏ రూపాయన వెళ్ళి ఎస్టాబ్లిష్ చేయాలిగా. అది సిఐడి ఎస్టాబ్లిష్ చేసిందా లేదా ఎస్టాబ్లిష్ చేయలేదనేది మీ అబ్జర్వేషనా? ఎస్టాబ్లిష్ చేయకపోవటం వల్ల సిఐడికి ఇక చేతులు ఎత్తేసింది. సో హ్యాండ్స్ అప్ అయిపోయింది. కాబట్టి ఇక వీళ్ళ వల్ల కాదు ఏపీ సిఐడి చేతకానితనం లేకపోతే వాళ్ళ మేధో సంపత్తి ఇక్కడే బయటపడిపోయింది, సిబిఐ లేదా ఈడీకి అప్పచెప్పాను. మళ్ళీ మొదటికి వచ్చారు మీరు, బ్యాక్ టు స్క్వేర్. అసలు ఇచ్చిందే ఈడీ అయినప్పుడు దాన్ని ఆ ఇన్వెస్టిగేషన్ పార్ట్ క్యారీ అవుట్ చేయాల్సిన బాధ్యత ఏపీ సిఐడి మీద ఉన్నప్పుడు మళ్ళీ సిబిఐ ఎందుకు? సిబిఐ వచ్చి కొత్తగా పీకేదేంటి? మళ్ళీ మొదల నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట విచారణ. అంటే ఇదంతా డాడ్జింగ్ ఆఫ్ ద కేసు కదా. ఒకసారి ఆలోచిద్దాం. కేసు విచారణ ప్రక్రియని మరింత జాప్యం చేసే దిశగా నడిచే వ్యవహారమా? మీరు న్యాయ నిపుణులు, రాజ్యాంగ నిపుణులు, మీ మేధో సంపత్తిని ప్రశ్నించేంత సాహసం ఎవరు చేయలేం. కానీ సందేహాలు ఉంటాయిగా, కామన్ మ్యాన్కి ఉండే సందేహాలు. అందులో భాగంగా ఈ ప్రశ్న వేయాల్సి వస్తుంది ఉండవల్లి అరుణ్ కుమార్ గారు. ఎవరూ చేయలేంది సిఐడి 2.5 ఏళ్లు కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేని వ్యవహారంలో ఇవాళ సిబిఐ కానీ ఈడీ కానీ ఏం చేస్తాయి? సో ఇక్కడ మీరేమన్నా వైసీపీకి అనుకూలంగా పనిచేసే కార్యక్రమాన్ని పరోక్షంగా ఒప్పుకున్నారా? దిస్ ఇస్ అ స్ట్రైట్ క్వశ్చన్, యూనిట్ ఆన్సర్. ఇందులో మొహమాట లేనిలో ఉండవల్లి గారు. ప్రజా ప్రయోజనాల కోసం మీరు మొక్కవోని దీక్షతో చాలా సందర్భాల్లో శ్రమించారు. అలాగే మీ ఎలుగెత్తి చాటారు. మీ మీద దాడులు జరిగే ప్రయత్నాలు కూడా మేము చూసాం. మీ నిబద్ధత, మీ సిన్సియారిటీ, మీ కమిట్మెంట్, మీ కన్సర్న్ ఫర్ సొసైటీ అలాంటివి. కానీ ఈరోజు ఎందుకో కొంత మసక బారినట్టు కనిపిస్తోంది. ఇది ఏదో మీరు వైసీపీ ప్రభుత్వ ప్రయోజనాలు కాపాడేందుకో, లేకపోతే కేసు విచారణ ప్రక్రియను డాడ్జ్ చేసేందుకో, మరింత జాప్యం చేసేందుకో
మీరు ఈ పిటిషన్ వేశారేమో అని. ఒకవేళ పిటిషన్ విచారణకు స్వీకరించి హైకోర్టు, ఇది హైపోథెటికల్, జరగచ్చు జరగకపోవచ్చు, సిబిఐని డైరెక్ట్ చేస్తే మళ్ళీ కేసు మొత్తం ఇలా వెనక్కి మనం సినిమాల్లో చూస్తుంటాం కదా, ఒకసారి రీవైండ్ నొక్కితే మళ్ళీ మొదటికి వచ్చి ఆగుతుంది. ఎక్కడ స్కిల్ డెవలప్మెంట్, వాళ్ళు 6 సెంటర్లు నెలకొల్పటం, అక్కడి నుంచి షెల్ కంపెనీలకు డబ్బులు వెళ్ళటం, ఆదరాబాదరగా పంపించడం, అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారికి సంబంధికులు అయి ఉండటం అని వాళ్ళు ఆరోపించటం, ఇవన్నీ జరుగుతాయి కదా. అంటే మళ్ళీ ఈ లోపల దీన్ని కేసుని ఎబియన్స్ లో పెట్టి, ఎలాగో సిబిఐ టేకప్ చేసింది కాబట్టి పోనీ చంద్రబాబు గారు ఏమన్నా జైలు నుంచి బెయిల్ మీద విడుదలై వచ్చే అవకాశాలు ఉంటాయా? సో ఇవన్నీ కూడా మాట్లాడండి. మీరు జస్ట్ పిటిషన్ వచ్చేసి మీరు పేరంటానికి వచ్చిన ముత్తైదులాగా మీరు వ్యవహరిస్తానంటే సమాజం అడుగుతుంది సార్ మిమ్మల్ని. మీ మీద నమ్మకం ఉంది, మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు కూడా అడుగుతారు, ఉండవల్లి గారు. సో కమాన్, మీరు రండి, ప్రజాక్షేత్రంలోకి రండి. మీరు ఎందుకు పిటిషన్ వేయాల్సి వచ్చిందో చెప్పండి. మీ దగ్గర ఒక గొప్ప లక్షణం ఉంది, మీరు కన్విన్స్ చేయగలరు ప్రజల్ని. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు మీ ఎదురుగుండా వచ్చి కూర్చుంటే ఆయన కూడా మీరు చెప్పింది నిజమే అని చెప్పేసి మిమ్మల్ని ఎండార్ చేసి మీ భుజం తట్టి వెళ్ళిపోతారు. అంతటి కన్విన్సింగ్ లక్షణాలు మీకు ఉన్నాయి కాబట్టి ఎందుకు పిటిషన్ వేయాల్సి వచ్చిందో చెప్పండి. డెమోక్రసీలో నేను పిటిషన్ చేయడాన్ని మీరెవరు ప్రశ్నించడానికంటే హెల్ప్లెస్, ఏం చేయలేం. బట్ మీరు సమర్థులు, మీరు రాగలరు, బయటకు వస్తారు, చెప్తారు. మీకున్న కారణాలు ఏంటో మీరు వివరించండి. మీ మీద పడింది నింద అనుకోండి, తొలగిపోతుంది. నింద కాదనుకోండి, ఓకే మీరు వైసీపీ ప్రభుత్వం తరఫున పనిచేస్తున్నారని తెలుగుదేశం వాళ్ళు, లేకపోతే తెలుగుదేశం అనుకూల మీడియా ఈ పాటికి మీ మీద దాడులు మొదలై ఉంటాయి. వాళ్ళందరూ నిర్ధారించేసి వాళ్లే తీర్పులు చెప్తారు. సో మీరు ఇందులో ఏదో ఒకటి ఫేస్ చేసేయండి. ఫేస్ చేస్తే ఇన్ ద లార్జ్ ఇంట్రెస్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల విస్తృత విశాల హితం కోసం మీరు ఎందుకు పిటిషన్ వేశారో తెలియజెబితే సంతోషిస్తాం. ఓకేనా ఉండవల్లి గారు? ధన్యవాదాలు.